నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. యువత భవిష్యత్తుపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని హోంమంత్రి అనిత అన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్దని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, గంజాయిపై గత ప్రభుత్వం హయాంలో ఒక్క సమీక్ష అయినా చేశారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు డ్రగ్స్ నిర్మూలనకు 6 మంత్రులతో కమిటీ వేశారని చెప్పారు. డ్రగ్స్ వల్ల వచ్చే అనార్థాలు, కేసుల్లో ఇరుక్కుంటే జరిగే నష్టాలను యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి అనిత వివరించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్, గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా, డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది. యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర భూమి పూజ చేశారు. 19వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లను 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన చేస్తుందన్నారు. అన్ని డివిజన్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే గల్లామాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, వర్షాల కారణంగానే చేపట్టిన అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయని వివరించారు. అయితే నల్లచెరువు 15 లైను మరి ఫస్ట్ ఒక కాంట్రాక్టర్కి వచ్చింది, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మల్లికార్జునరావు గారు అనే కాంట్రాక్టర్ చేజిక్కించుకున్నారు. ఆయన కూడా స్టార్టింగ్లో చాలా డిలే చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల నుంచి ఆ స్థానికంగా 15 లైన్ కోసం ఇబ్బంది పడుతున్న క్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే దాన్ని ఎస్టిమేషన్స్ వేయించి మనం వర్క్ పెట్టడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల, కాంట్రాక్టర్ల బిల్లుల కారణాలు కావచ్చు, మరి ఇతరత్ర కారణాల వల్ల ఈ వర్క్ చాలా డిలే అయిపోవడం జరిగింది. ఈరోజు ఇది గౌరవ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు త్వరితగతిన దాన్ని స్పందించి పాతగా కాంట్రాక్టర్లు ఎవరైతే వర్క్కి రావట్లేదో వాళ్ళకి దాన్ని విరమింపజేసి, అదేవిధంగా కొత్త కాంట్రాక్టర్కి దాన్ని మంజూరయ్యేలాగా చూసి ఈరోజు ఈ వర్క్ని చేపట్టేలాగా ఆయన ప్రోద్బలం చాలా ఉంది. ఈ గుంటూరు వెస్ట్ మొత్తం కూడా గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా రోడ్డు లేని ప్రాంతం, పలానా రోడ్డు సరిగ్గా లేదని కానీ, పలానా డ్రైన్ సరిగ్గా లేదని కానీ వచ్చే మార్చి ఒక టైం లైన్ పెట్టుకున్నాం. కాకపోతే గడిచిన 4 నెలల నుంచి మీరు చూస్తున్నారు, వర్షాలు పడుతున్నాయి. వర్షాల వలన చాలా, ఎందుకంటే మళ్ళీ నాణ్యమైన పనులు చేయకపోతే ఇప్పుడు సిద్ధార్థ అకాడమీ వాళ్ళతో థర్డ్ పార్టీ మేము ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాం. నిష్పక్షపాతంగా క్వాలిటీలో రాజీ పడే ప్రశ్నే లేదు. అట్లాగా ఉద్దేశంతో వర్షాలు పడినప్పుడు మాత్రం వర్కులు చేయబాకండి అని చెప్తున్నాం. దానిలో భాగంగా కొద్దిగా మందకొడిగా వర్కులు జరుగుతున్నమాట వాస్తవం. తప్పకుండా ఈ వారం 10 రోజులు మళ్ళీ డిప్రెషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనే మార్చి 31కి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని మంచి రూపురేఖలుగా తీసుకొచ్చి మేము ఎలక్షన్కి వెళ్దామని చెప్పి చూస్తున్నాం. తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ చాలా బాగుందని ఎన్ఆర్ఐ వెంకట్ ఇకుర్తి అన్నారు. నగరంలోని ఐడీ హాస్పిటల్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను పరిశీలించిన ఆయన అక్కడే భోజనం చేశారు. తక్కువ ఖర్చుతో పేదలకు నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. పేదల ఆకలి విలువ కష్టపడే వారికి మాత్రమే తెలుస్తుందని వెంకట్ ఇక్కుర్తి తెలిపారు. ఒక భోజనం పెడుతున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గవర్నమెంట్. కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది, 5 రూపాయలకి భోజనం పెట్టాలి అంటే, బిగ్గర్ పిక్చర్లో పెట్టాలంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా బర్డేనే. కాబట్టి అమెరికా పద్ధతిలో, అమెరికాలో ఏమవుతుందంటే, మేము ఒక భోజనానికి వెళ్ళామనుకోండి, ఒక 5 or 6 మీల్స్ కొనేసేసి ఇచ్చేస్తారు. లేని వాళ్ళు వచ్చి ఉన్నాయని చెప్పి తీసేసుకుంటారు. అంటే మేము ఇచ్చిన మీల్స్ ఎవరు తింటున్నారో కూడా
మాకు తెలియదు, జస్ట్ లైక్ యాజ్ వెళ్ళిపోతుంది అనమాట, లేదా క్యాన్సిల్డ్ మీల్ అని చెప్పేసి వాళ్ళకి అలా ఉంటుంది. అట్లా ఏంటంటే కార్పొరేట్స్ కనుక ఇన్వాల్వ్ అయ్యారనుకోండి ఇది చాలా బెటర్గా చేయొచ్చేమో అనేటువంటిది నా మెయిన్ ఉద్దేశం ఒకటి. డెఫినెట్గా ఏంటంటే ఈ ఆలోచన మాత్రం నేను మా యూఎస్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని, ఇప్పుడు టీటీడీ ఉంది, టీటీడీ ఏం చేస్తారు, నిత్య అన్నదాన పథకానికి ఫండింగ్ తీసుకుంటారు కదా, అట్లానే డోనర్స్ వచ్చేసేసి ఈ పథకాన్ని సపోర్ట్ చేస్తే కనుక ఈ పేదవాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనేటువంటిది. గుంటూరు జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. అనంతరం ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్నారు. గుంటూరు జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గుంటూరులో నిర్వహించనున్న ఈ వేడుకల్లో సీఎం ఎన్జీ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. జయంతి సభలో సీఎం ప్రసంగించి ఎన్జీ రామ్ సేవలను స్మరించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున కొన్ని అభివృద్ది పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు, అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను పూర్తి చేశారు. వేలాది మంది విద్యార్థులు ఉన్న హాస్టల్లో ఆహార ప్రమాణాలు పాటించని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వేలాది మంది ఉండే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ వల్ల వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసిందన్నారు. వారిలో కొందరిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందించారని, 300 మందిని ఆసుపత్రులకు తరలించారని చెప్పారు. 4 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థల్లో ఇలాంటి ఘటన జరగడం దారుణమన్నారు. గుంటూరు కలెక్టర్ వెంటనే ప్రత్యేక బృందాన్ని పంపించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ 2000 మంది ఉండే హాస్టల్లో చికెను, పన్నీరు సంబంధించి 2 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయితే వందలాది మంది విద్యార్థులకి హాస్టల్లో ట్రీట్ చేశారు. సుమారుగా 200-300 మందికి మరింత సీరియస్ అయిందని అన్నారు. అందులో 4 పరిస్థితి ఇబ్బందిగా ఉంటే వారిని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడి నుంచి వెళ్ళి పంపించినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంత ఖరీదైన కాలేజీల్లో అత్యంత ఫీజులు చెల్లించి మంచి ఫుడ్ కూడా లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. ఇలా ఫుడ్ పాయిజన్ అవటము మరోవైపు జరుగుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, గల్లా రామచంద్రరావుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. గుంటూరు శ్రీనివాసరావుపేట జ్యోతిర్మయ్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి 5,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. జ్ఞానబ్రహ్మ, గుంటుపల్లి శ్రీనివాసరావు, గురుస్వామి నేతృత్వంలో పడిపూజ నిర్వహించారు. కుమార్ గురుస్వామి, నస్రాపేటకు చెందిన కుమారస్వామి అయ్యప్ప భజన బృందం ప్రత్యేక భజనలతో కార్యక్రమానికి ఆధ్యాత్మిక శోభను చేకూర్చారు. ఈ మహోత్సవానికి విశిష్ట అతిథులుగా నస్రాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఎమ్మెల్యేలు నక్కానందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్, మహ్మద్ నసీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీటీఎస్ చైర్మన్ మనవ మోహన కృష్ణ, టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి, కమిషనర్ పులి శ్రీనివాసులు, పోతినేని శ్రీనివాస్, చిట్టాబత్తిని చిట్టుబాబు, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, మన్నెన్ శివనాగమల్లేశ్వరరావు, శిల్పకళా చైర్మన్ మంజుల, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, తాడిశెట్టి మురళి తదితరులు హాజరయ్యారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. డిసెంబర్ 5న మెగా పీటీఎంకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై నారా లోకేష్ సమీక్షించారు. డీఈఓలు, ఎంఈఓలు క్షేత్రస్థాయికి వెళ్లి పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణ చేయాలని ఆదేశించారు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.